తండ్రి నాయన మారు మనసు పొందినట్లు నా తండ్రి నాయన రక్షింపమన్నట్లు ప్రతి కుటుంబము దీవించమన్నట్టున్నాను. మీరే మాట్లాడమని, మీరే బలపరచమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి సమయంలో మరిపడ మండలంలోని ఊకల్లు గ్రామంలోను, అదేవిధంగా ముకుందపురం గ్రామంలోను సేవ పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు స్టీఫెన్ గారు మన మధ్యకు వచ్చి వాక్య సందేశాన్ని అందించినట్లుగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరం చప్పట్లు కొడదాం గట్టిగా. ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. ఎవరు ఇటు అటు చూడొద్దు, వాక్యాన్ని వినాలి. మీకు ఒక చిన్న కథ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఒక ప్రాంతంలోనట ముగ్గురు వ్యక్తులు ఒక అడవి ప్రాంతానికి వేట కోసం బయలుదేరారట. ఆ ముగ్గురు వ్యక్తులు ఏ వేటకు వెళ్ళారయ్యా అంటే, వాళ్ళ దేశము అంటే వాళ్ళ ప్రాంతాల్లో ఒక జంతువుని, ఒక జింకని వేటాడి దాన్ని వండుకొని తినేవాళ్ళు అనమాట. దానికోసం ఒక ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు. ఎవరెవరు అంటే, ఒక డాక్టరు, ఒక పాస్టర్ గారు, ఒక లాయర్ గారు. ఎవరు బయలుదేరారు? ఓకే, మీరు మంచిగా వింటారు, చాలా మంచోళ్ళు. ఎవరెవరు? డాక్టరు, పాస్టర్ గారు, లాయర్ గారు బయలుదేరారట. ఆ వేటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర గన్నులు అంటే తుపాకులు తీసుకొని వెళ్ళిపోయారు అడవికి. వెళ్ళారు. తిరిగి అక్కడ ఒకటి బయలుదేరి ఉరుకుతా ఉంటే ముగ్గురు ఆ గన్నుతో పేల్చారట. అయితే ఆ ముగ్గురు పేల్చిన తర్వాత అది అక్కడ పడిపోయింది. వీళ్ళంత దూరాన పడిపోయిన తర్వాత వీళ్ళు అంటా ఉన్నారట, నేనే పేల్చాను, నేనే కాల్చానని. డాక్టర్ అంటా ఉన్నాడు, పాస్టర్ గారు అంటా ఉన్నాడు, లాయర్ గారు కూడా నేనే అని ఒకరితో ఒకరు వీళ్ళు తగుళ్ళాడుతూ ఉన్నారట. వీళ్ళు గొడవ పడతా ఉన్నారట. ఏంటి, నేనే ముందుగా కాల్చాను అని వీళ్ళు తగులాడుకుంటా ఉంటే అందులో తెలివి ఎవరికి ఎక్కువ ఉంటుంది? లాయర్కి ఉంటుంది. ఆ లాయర్ ఏం చేశాడట, ఆగండి, నేను లాయర్ని కాబట్టి నేను వెళ్ళి దాన్ని పరీక్షించి అసలు ఎవరు కాల్చారు, ఎవరి గన్లో బుల్లెట్ వెళ్ళింది చూద్దాం ఒకసారి అని వెళ్ళాడట. అని వీళ్ళ ఇక్కడ నుంచి ఆయన వెళ్ళి చూశాడట. అంత దూరం వెళ్ళి చూసిన తర్వాత, అయ్యా నేను చెప్పేది ఒకసారి వినండి, ఇది కాల్చింది ఎవరు? పాస్టర్ గారే కాల్చాడు. హల్లెలూయా. ఎవరు కాల్చారట? మరి ఎలా చెప్పాడు? బుల్లెట్ అన్ని తుపాకులలో ఒకటే ఉంటుందిగా, మరి ఎలా చెప్పాడు? అన్నిట్లో ఉన్నాయి, అందరూ కాల్చారు, మరి ఎలా చెప్పాడు అనగానే ఈ డాక్టర్ ఉన్నట, ఏంటండి లాయర్ గారు, నేను ఫీజు ఇవ్వలేదని నన్ను మోసం చేస్తున్నావు ఏంటి, ఎలా చెప్తున్నావు అనగానే, అయ్యా డాక్టర్ గారు మీరు తొందరపడకండి, నేను నిజమే చెప్తున్నాను. ఎలా నిజం చెప్తున్నావు అని నమ్మమంటున్నావు అని అనగానే ఆయన చెప్పాడట, నీకు ఒక సత్యాన్ని చెప్తాను వినండి. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మనం కూడా అలా ఉంటాం. శ్రద్ధగా వినండి. ఏమని చెప్పాడంటే, అయ్యా పాస్టర్ గారే ఎందుకు కాల్చాడని చెప్పాను తెలుసా? ఈ చెవులో నుండి బుల్లెట్ ఈ చెవులో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఏం జరిగిందట?
ఈ చెవులో నుండి ఈ చెవులోకి బయటికి వెళ్ళిపోయిందట. అంటే చాలామంది విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారు వాక్యం చెప్తా అంటే ఇటే చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళు దేవుని ఒక వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు ఈ చెవు నుండి ఈ చెవిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. చాలామంది అలాగే ఉన్నారు. కారణం ఏంటి? ఇది ఎలా చెప్తున్నారండి మీరు పాస్టర్ గారు? మేము వింటాం, మా హృదయంలో ఉంటుంది, మేము రాసుకుంటాం, మా బుక్ మీద రాసుకుంటాం, మా మైండ్లో ఉంటుంది అని చెప్పేసి మీరు అనొచ్చు. ఎలా చెప్తున్నానంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే మీ మీ జీవితాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేక, ఓదార్పు లేక, నీ కుటుంబంలో కలహాలతో ఎందుకు నిండి ఉంటుందో తెలుసా? దేవుని వాక్యం నీ హృదయంలో లేదు గనక. అందుకే చాలామంది ఏమంటారో తెలుసా? నేను నిన్నటి దినాన ఒక మాట విన్నాను ఒక కుటుంబం గురించి. అయ్యా, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారనే కానీ పొద్దున్న లేస్తే వాళ్ళ ఇంట్లో ఏమి వినపడుతుంది? గొడవలే. కారణం ఏంటి? వాళ్ళ జీవితంలో దేవుని వాక్యం బట్టి నడవట్లేదు, వాక్యాన్ని వినట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న నీవు కానీ నేను కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో రాసుకుంటామో, మన జీవితం మార్చబడుతుంది, మన జీవితం వెలిగించబడుతుంది, అనేకులకు సాక్షిగా నిలబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ లాయర్ ఎలా చెప్పాడు? ఈ చెవులో నుండి ఈ చెవులో నుండి బయటికి వెళ్ళిపోయింది. అంటే ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ఎందుకు దేవునిలో ఎదుగుతలేరు, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఎందుకు ఉంది అంటే దేవుని వాక్యాన్ని నీవు వినట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత చక్కగా. అసలు నేను అది విన్న తర్వాత వాస్తవమే అనిపించింది చూసినాక. మనోళ్ళు అంత టాలెంటెడ్ అనమాట. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా బుద్ధిమంతులు అనుకుంటున్నాను నేనైతే. 2 నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం పంచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో ప్రతి మతానికి ఒక పండుగ, ప్రతి ప్రాంతానికి ఒక పండుగ, ఒక దేశానికి ఒక పండుగ అనేది ఉండడం సహజమే. కానీ ఈ భూమండలం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ నేను అనను, కానీ ఏకైక జన్మదినం ఏంటిది అంటే యేసు క్రీస్తు యొక్క జన్మదినం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా అలా జరుపుకుంటారు అంటే మన దేవుడు ఎవరు? అందరికీ ప్రభువు. ఎవరైనా? యేసు క్రీస్తు ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు. ఒకసారి చూద్దాం ఆ మాట. అపోస్తుల కార్యము 10:36 ఒకసారి చదువుదామా? యేసు క్రీస్తు అందరికీ ప్రభు. చూసారామా? చాలామంది ఈరోజు యూట్యూబ్లో వాక్యం వింటున్నారు, సోషల్ మీడియాలలో వింటున్నారు, ఈ మైక్ ద్వారా వింటున్నారు. కానీ చాలామంది తెలియని సత్యం ఏంటంటే యేసు క్రీస్తు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో సంబంధించిన వాడు కాదు. ఎవరైనా అందరికీ ప్రభు. అందరికీ ప్రభు అయిన ఉన్నవని మనం ఆరాధిస్తున్నాం. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక స్థలానికో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కోయ జాతి ఉండే ప్రాంతాల్లో నేను సేవ పరిచర్య చేసిన సమయాల్లో అక్కడ చూశాను. వాళ్ళకి చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళు కొలిచేటి కానీ చేసేటి కానీ చాలా ఉంటాయి. అక్కడ ఒక గుంపు అని ఉంటుంది. అంటే ఒక 20 ఇండ్లు, ఒక 10 ఇండ్లు, ఒక 4 ఇండ్లు ఉన్న ఒక గుంపు. ఆ గుంపులో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన ఏది చెప్పితే అదే. ఆయన భోజనం చేయమంటే చేయాలి, ఆయన వద్దు అంటే ఊరుకోవాలి. కారణం ఏంటి? ఆయనే ఆ గుంపుకి దేవుడు, దైవము అనుకునేవారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య భూమండలం అంతటికి ఆయన ప్రభువుగా ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. చాలా మందికి అది తెలియదు. ఏమంటారు? ఏమని మాట్లాడతారు? తెల్లోళ్ళ దేవుడు, నల్లోళ్ళ దేవుడు, పొట్టోళ్ళ దేవుడు, పొడుగోళ్ళ దేవుడు, లేకపోతే ఊరు బయట ఉండే వాళ్ళ దేవుడు అని మాట్లాడతారు. కానీ మన దేవుడు ఊరు బయటనో, ఊరు అవతలనో, ఊరు చివరనో ఉండేవాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అనడానికి అనేక రుజువులు ఉన్నాయి. కానీ ఒక రుజువును మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటయ్యా అంటే, ఆయన అందరికీ దేవుడు అనడానికి ఒక రుజువు ఏంటి అంటే, ఆయన ఇజ్రాయేలు దేశంలోనే జన్మించడం జరిగింది. ఈ భూమండలం మీద ఇజ్రాయేలు దేశము, చాలా మంది చదువుకున్న వాళ్ళకు చాలా వరకు అర్థమవుతుంది. ఇజ్రాయేల్ దేశం ఎక్కడ ఉంటుందయ్యా అంటే, ఈ భూమండలం మీద మధ్యలో ఉంటుంది, నడి బొడ్డున ఉంటుంది అది. అంటే యేసుక్రీస్తు నడిబొడ్డున ఎందుకున్నాడు? ఉత్తరపు దిక్కున ఒకవేళ ఉంటే ఉత్తరపు వైపు ఉన్న దేవుడు అంటారని, అమెరికాలో జన్మిస్తే అమెరికా దేవుడని, ఇంగ్లాండ్లో జన్మిస్తే ఇంగ్లాండ్ దేవుడని, ఆఫ్రికాలో జన్మిస్తే ఆఫ్రికా దేవుడని, భారతదేశంలో జన్మిస్తే భారతదేశపు దేవుడని అంటారని ఆయన తన జన్మస్థలాన్ని ఎక్కడ ఎన్నుకున్నాడు? భూమి నడి మధ్యలో. అంటే ఆయన భూమండలం అంతటికి కేంద్రమై ఉన్నాడు. మన దేవుడు ఎవరు? ఈ భూమండలం అంతటికి కేంద్రముగా ఉన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నువ్వు ఏ స్థలములో ఉన్నా సరే, ఇన్ని దినాలు నువ్వు అనుకొని ఉండొచ్చు, ఆయన పలాని వర్గము దేవుడు, ఆయన పలాని ప్రజలకే దేవుడు అని అనుకుని ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య భూమండలంలో నివసిస్తున్న నాసిక రంధ్రాలలో ప్రాణాయువు పోసుకొని ఉన్న ప్రతి మానవుడికి దేవుడిగా నిలిచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, ఆధారాలు లేవు అంటారు. ఇంతకంటే ఆధారం ఏం కావాలి? అందుకే మనం ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ధైర్యముతో ఉండాలి. ఎందుకు? సుచరిత్ర గల దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం, మాట్లాడే దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. నేను పొందట మీకు ఒక మాట చెప్పాను. ఏంటండి? ఈ చెవిలో నుండి ఆ చెవిలోకి బయటికి వెళ్ళిపోయింది. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ మనసులో నుండి సాతానుగాడు ఎత్తుకొని పోతాడో, అప్పుడు ఆయన వెలుగును నువ్వు చూడలేవు, ఆయన మహిమను నువ్వు చూడలేవు, ఆయన యొక్క అనుభూతిని నువ్వు పొందలేవు. అందుకే చూడండి, మనము ఒక మార్కెట్కు వెళ్ళాము, పండ్లు తీసుకున్నాం. పండ్లు తీసుకొచ్చి ఆ సెల్ఫ్లో పెట్టాం. వాటి యొక్క రుచి తెలుస్తుందా? అవి ఎలా ఉన్నాయో తెలుస్తుందా? తెలియదు. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, జలుబో దగ్గో జ్వరమో ఉందని వెళ్ళాం. ఒక సిరప్ ఇచ్చాడు మనకి. దాన్ని తీసుకొని వచ్చి ఆ అల్మారాలో పెట్టుకు చూసుకుంటూ ఉంటే తక్కువ అవుతుందా? ఎందుకు తక్కువ కాదు? తీసుకొచ్చినాం డాక్టర్ దగ్గర నుండి, డాక్టర్ ఇచ్చాడు కదా, మరి ఎందుకు తక్కువ కావట్లేదు? అది ఎప్పుడైతే నువ్వు త్రాగుతావో, ఎప్పుడైతే నీ యొక్క శరీరంలో అది ఇమిడిపోయిద్దో, ఆ బాధ ఉన్న స్థలాన్ని అది కంట్రోల్ చేసి నీ బాడీని నీకు ఎలా కావాలో అలా అందిస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో చేర్చుకుంటావో, చూడండి చాలా మంది ఏం చేస్తారు, ఇలా బాక్సులు పెట్టి డ్యాన్సులు వేసి కేకులు కట్ చేసి బంధువుల ఇళ్ళలో ఎవరైనా చనిపోయినా కూడా వెళ్ళరు. ఎందుకంటే నేను ఒక కుటుంబాన్ని కొంతమంది చూశాను, చనిపోయిన దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనాలు చేస్తే కూడా తినకుంటూ వచ్చిన వాళ్ళని చూశాను. ప్రాలాపిస్తున్న వారితో మీరు ప్రాలాపించండి అంటాడు, వాళ్ళని ఆదరించమంటాడు, వాళ్ళతో భోజనం చేయమంటాడు, వాళ్ళతో కలిసి ఉంటామంటాడు. ఎందుకు? వాళ్ళ బాధను మర్చిపోవడానికి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? అలాంటి దగ్గరికి అయ్యో నీ ముట్టుకో, నువ్వు అవి ముట్టుకోనంత మాత్రాన్నో, లేకపోతే తెల్ల బట్టలు వేసుకొని తిరిగినంత మాత్రాన్నో నీ జీవితం మారదు, కానీ నీ జీవితంలో సంతోషం ఉండదు. కానీ ఎప్పుడైతే వాక్యమై ఉన్న యేసయ్య నీ జీవితంలో జన్మిస్తాడో, అదే నీకు నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా.
చాలా మంది ఇప్పుడు క్రిస్మస్ అనగానే ఓ మస్తు మంది వస్తారు. క్రిస్మస్ ఎక్కడ పోయావు? క్రిస్మస్ పండుగ పోయినావు. కానీ దేవుని వాక్యాన్ని అనుసరించిన క్రైస్తవుడికి ప్రతి దినము క్రిస్మసే. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటా ఉన్నాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఎవరికట? అందరికీ. బైబిల్ అంతటిలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటరాని వారిని ఆదరించినట్లుగా, దిక్కులేని వారిని ఆదరించినట్టుగా చాలాసార్లు ఉంటుంది. కారణం ఏంటి అంటే ఆయన దరిద్రులనే ఎన్నుకున్నాడు. విద్య లేని పామరులను ఎందుకు ఎన్నుకున్నాడంటే వెలివేయబడిన వారిని, త్రోసివేయబడిన వారిని. చూడండి, ఈరోజు ఈ ప్రాంతానికి క్రిస్మస్ నిన్ను వెతుక్కుంటూ నీ కుంభంలోనికి, నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చింది? యేసు క్రీస్తు నిన్ను ప్రేమించాడు గనక. నీకు డబ్బుందనో, నీకు అందం ఉందనో, నీకు ఐశ్వర్యం ఉందనో, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయనో, నువ్వు చదువుకున్న వాడివో చదువుకున్న దానివనో యేసుక్రీస్తు నీ దగ్గరికి రాలేదు. కానీ దిక్కులేక, ఆదరణ లేక వెలివేయబడిన నీ యొద్దకు ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు నీ యొద్దకు వచ్చాడు. నువ్వెంత సంతోషంగా ఉండాలి. చాలా మంది ఇది మర్చిపోతారు. ఎప్పుడు చూసినా ఉసూరుమని ఉంటారు. కారణం ఏంటి? దేవుడి వాక్యాన్ని వారు అనుసరించట్లా, వారు హృదయంలో చేర్చుకోవట్లా. పాస్టర్ గారు చెప్పారనుకోండి, పాస్టర్ గారు గంటే చెప్తారా, అయిపోతుంది, ఆయనకి ఏం పని, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన చెప్తాడు, మనం చేస్తానే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు ఎంత నటన జీవితంతో బ్రతుకుతావో రేపు ఆయన యొక్క ఎదుట నిలుచున్నప్పుడు నువ్వు లెక్కప్ప చెప్పాల్సిన రోజు ఒకటి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు అక్కడ, చూడండి, ఆయన అందరికీ ప్రభు. ఈ భూమండలం మీద నాసిక రంధ్రాల్లో ఆయుష్ పోసుకొని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏమై ఉన్నాడు? ప్రభు, దేవుడై ఉన్నాడు. చాలా మంది అంటారు ఆయన దేవుడు అనడానికి రుజువు ఏంటి? ఇదే రుజువు. నేను చెప్పాను కదా, ఆ ప్రాంతాల్లో, ఆ కోయళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ వరకే ఒక దైవం అంటే ఒక దేవుడు ఉంటారు. నేను చాలా విచిత్రంగా ఆశ్చర్యపోయేది. ఒక చెట్టును చెక్కి, ఆ చెట్టుకి ఇట్లా చెక్కి, ఆ చెక్కు చేసి దాని మీద పెట్టి అదొక దేవుడు. కానీ మనకు అలా ఉందా? లేదు. అందుకే ప్రాంతానికి ఒక విధంగా, ప్రాంతానికి ఒక రకంగా ఉంది, కానీ మన దేవుడు అలా కాదు. కనుక ఈరోజు చూడండి, చాలా వరకు యేసు క్రీస్తు అంటే ఫలానా అనే పేరు పడింది. ఎందుకు? సత్యాన్ని తెలుసుకోలేక. అందుకే యేసు క్రీస్తు యొక్క క్రిస్మస్ ఆ మొదటి వర్తమానం ఎవరి దగ్గరికి వెళ్ళిందయ్యా అంటే ఇజ్రాయెల్ దేశంలో వెలివేయబడి. అందుకే ఆదికాండంలో మనం ఒక మాట చూస్తాం, ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో గొల్లలని వాళ్ళు హేయులుగా చూశారట. ఆ ఐగుప్తీయులు ఇజ్రాయెల్ దేశంలో ఏం చేశారు? హేయులుగా చూశారట. కారణం, హేయులు అంటే అంటరాని వారు, వెలివేయబడిన వారు, త్రోసివేయబడిన వారిగా చూశారట. కానీ యేసు క్రీస్తు యొక్క శుభవర్తమానము, ఆ యొక్క క్రిస్మస్ వర్తమానం ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే అక్కడ రాజుల దగ్గరకో, మంత్రుల దగ్గరకో, ప్రధానుల దగ్గరకో, ఆ ఏ రోజు దగ్గరకో ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆ యొక్క వెంటరాని వారు, వెలివేయబడిన వారి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటట? ప్రజలందరికీ. కొందరికి అనుందా? ఈ గోనెతండలో ఉన్న వారికి మాత్రమే అనుందా?
లేదా ఈ భారతదేశంలో ఉన్న వారికి మాత్రమే అని ఉందా? లేదా ఫలానా కులస్తులకు మాత్రమే, ఫలానా డబ్బు ఉన్న వారికి మాత్రమే, ఫలానా చదువుకున్న వారికి మాత్రమే, ఫలానా నల్లగా ఉన్న వారికి మాత్రమే, తెల్లగా ఎర్రగా ఉన్న వారికి మాత్రమే అనుందా? లేదు. ఎవరికట? ప్రజలందరికీ కలుగబోవు మహాశుభవర్తమానము. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిదట అది? మహాశుభవర్తమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో మనవి చేస్తున్నది ఏంటంటే, ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ఒక ప్రాంతానికో, ఒక స్థలానికో, ఒక వర్గానికో సంబంధించిన వాడని ఒకవేళ ఇన్ని రోజులు అపోహలో ఉన్నారేమో. ఒక్క క్షణం మీరు ఆలోచించగలిగినట్లయితే, యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీద జన్మించాడు, అసలు ఆ వార్త శుభవర్తమానం అని ఎలా పిలువబడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. నా జీవితంలో ఎంతో మంది పుట్టడం చూశాం, ఎంతో మంది గిట్టడం కూడా చూశాం. కానీ రాజకీయ నాయకులు కానీ, పబ్లిక్ అంటే సెలబ్రిటీ అంటారు కదా, సినిమా యాక్టర్స్ కానీ, పబ్లిక్ సిటీగా ఉన్న వాళ్ళు కానీ, లేక ఇంకొంచెం మేధావుల యొక్క పుట్టినరోజులు కొద్ది రోజుల వరకే చేస్తారు, కొద్ది దినాల వరకే గుర్తుపెట్టుకుంటారు. కానీ ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి సంవత్సరము ఈ భూమండలం అంతా జరపగలిగిన ఏకైక జన్మదినము ఏదైనా ఉందంటే సుచరిత్ర గల యేసుక్రీస్తు యొక్క చరిత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటయ్యా అంటే, ఆయన ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడికి దేవుడిగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఏమని మాట్లాడుతా ఉన్నాడు? ప్రజలందరికీ, ఈ కుంటూరుకి లేదా గుడ్డోడికి లేదా ఫలానా కులస్తుడికి లేదా ఫలానా వాస్తవుడికి లేదా ఫలానా ప్రాంతంలో ఉన్నవాడికి లేదా ఫలానా జిల్లాలో ఉన్నవారికి అని లేదు. ఎవరికట? ఈ భూమి మీద ఎంతమంది ప్రజలైతే ఉన్నారో, నానా రకాల భాషలు, నానా రకాల ప్రాంతీయ భాషలు ఉన్నాయి. అయినా ప్రజలందరికీ ఒక గొప్ప శుభవర్తమానం. ఏంటయ్యా ఆ శుభవర్తమానం అంటే చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడట? దావీదు పట్టణమందు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు. ఆయనే ఎవరట? చూడండి అక్కడ ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడో. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అంటే, ఎవరన్నా నాలాంటి వాళ్ళు కొంచెం జ్ఞానం తక్కువ వాళ్ళు ఉంటారుగా, రక్షకుడు అంటే ఎవరో, ఆ రక్షకుడు ఎవరో, మరి పుట్టాడంటే ఏ రక్షకుడు పుట్టాడో అనుకుంటారేమో అని అక్కడ స్పష్టంగా ఒక పేరు మెన్షన్ చేశాడు. ఆ పేరు రాయించాడు. ఏమని? ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోండి. ఈ మాట విషయంలో ఒక అతను నన్ను అడిగాడు. ఆయన పిహెచ్డి చేశాడట. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ నన్ను ఏమని అడిగాడంటే, అయ్యా రక్షకుడు పుట్టాడు అని మీరు చెప్తారు కదా, ఆయనే రక్షకుడు అంటానికి ఏమైనా రుజువు ఉందా? రక్షించేవాడు ఆయనే అంటానికి మాకు కూడా ఉన్నారు చాలా మంది, రక్షించే వాళ్ళు అనేకులు ఉన్నారు, మరి ఆయనే రక్షకుడు అంటానికి ఏమైనా రుజువు ఉందా? యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు అని మీరు అనేక చోట్ల కొటేషన్స్ రాస్తారు. మరి ఆయనే రక్షకుడు అని పేరు, ఆయన రక్షకుడు పుట్టాడన్నాడు, మరి రక్షకుడు అని ఏమైనా ఉందా? ఆయన పేరేంటిది అని అడిగితే ఈ వచనాన్ని నేను చూపెట్టి ఆయనతో చదివించాను. ఆయన అన్నాడు, ఇలాంటి రుజువులు ఉన్నాయి కాబట్టే ఎవ్వరు కూడా మీతో మాట్లాడినా గెలవలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన దేవుడు ఆషామాష దేవుడు కాదు.
పేపర్లు తిప్పేస్తేనో, చిలక కార్డు తీస్తేనో, ఇంకేదో చేస్తేనో కాదు. కారణం మన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు. ఈరోజు నువ్వు గుండె చర్చుకొని చెప్పొచ్చు. ఎందుకు? అక్కడ ఏమని మాట్లాడుతా ఉన్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంటే ఒకవేళ ఇంకెవరైనా అనుకుంటారేమో, ఒకవేళ రక్షకుడు పుట్టి ఉన్నాడంటే ఇంకే వ్యక్తైనా అనుకుంటారేమో, ఒక మానవుని ఇంకా అనుకుంటారేమో అని ఏమంటా ఉన్నాడు? ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆయన యొక్క పేరును మెన్షన్ చేయడం జరిగింది. అందుకే 2000 సంవత్సరాల క్రితము ఆ సుచరిత్ర గల దేవుడు నాలో పాపముందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా అని ఒక సవాల్ చేశాడు. ఈ రోజు వరకు కూడా ఆ సవాలుకు ఎవరు ఎదురు జవాబు ఇవ్వలేకపోయారు. కారణం ఏంటి? ఆయన సుచరిత్ర గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం అక్కడ ఏమంటా ఉన్నాడు. దేవుని ఒక సన్నిధిలో చూసినప్పుడు దావీదు పట్టణమందు గొప్ప శుభవర్తమానం. ఈరోజు ఈ గోనెతండలో ఉన్న ప్రతి కుటుంబమునకు, ప్రతి ప్రాంతానికి గొప్ప శుభవర్తమానము. ఏంటయ్యా అంటే, రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. నువ్వు బాధలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, నిన్ను రక్షించటానికి ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఏ కులములో ఉన్నా పర్వాలేదు, ఏ జాతిలో ఉన్నా పర్వాలేదు, నిన్ను రక్షించటానికి సుచరిత్ర గల దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో వెలివేయబడిన వారు, హేయులుగా చూడబడిన వారు, ఆ గొల్లలు హేయులుగా చూడబడేవారు, అంటరాని వారు. అరే వీళ్ళు గొల్లలురా, ఇది పలానులురా, హేయులు. ఆ రాత్రి వాళ్ళు గొర్రెల మందును కాచుకుంటా ఉంటే ప్రభు దూత వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. ఈ రాత్రి నువ్వు దిక్కులేని దానవని అంటున్నారా? వీడు ఏ దిక్కు లేదురా, వీడికి ఎవ్వడూ లేడురా, తింటానికి కూడా లేదని నిన్ను ఏలన చేస్తున్నారేమో. నీకు నిందలతో, అవమానాలతో, కష్టములో సుఖ దుఃఖము లేకుండా బ్రతుకుతున్నావేమో. అయ్యో నన్ను రక్షించే నాదుడే లేడా అని ఈరోజు నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావేమో. నేను ప్రకటిస్తున్న నజరేడైన యేసయ్య ఇదిగో నిన్ను రక్షించటానికి నీ తండా ప్రాంతంలో నుండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క క్షణము అయా నీవు నిజమైన దేవుడు అని నీ నమ్ముచున్నానని నువ్వు ఒక్కసారి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఆ దేవుడు నిన్ను విడిపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. డబ్బున్న వాళ్ళకి చాలా మంది చుట్టాలు ఉంటారు. ధనమున్న, ఆస్తిపాస్తులున్న చుట్టాలు పెరుగుతూనే ఉంటారు. అంటే అలా అని నేను అందరినీ తప్పట్టట్లేదు. ఎందుకు అంటే నా జీవితంలో మా ఇంట్లో తినటానికి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒకప్పుడు మా ఇంట్లో చాలా ఉండేది. మా నాయనమ్మ గారు అనేక దేవుళ్ళు, దేవతలు అన్నీ చేసేది. మా ఇంటికి వచ్చి ఏమంటారంటే, మీ దగ్గర ఏమంటారో తెలియదు కానీ దేవుడు వస్తారు అంటారు కదా, మా నాయనమ్మకి అలా వచ్చేది. ఎందుకు నేను ఇంత డేరుగా చెప్తా ఉన్నానంటే, రోజుకు ఒక 20-30 మంది, ఒక 50 మంది వచ్చి ఆ తాడుతో కొట్టించుకొని ఆమెతో చెప్పించుకొని వెళ్ళేవారు. అలాంటి కుటుంబంలో పుట్టినవాడిని నేను. కానీ చివరికి ఏమైంది తెలుసా? ఎక్కిపోయే ఏటలు కోస్తారంటారు చూసారా, అలాంటి కోస్తే పండుగ అయిన కానుండి మొదలు పెడితే అది అయిపోయిన 16 వద్దులు వెళ్ళిందా కూడా ఉండేవాళ్ళు. కానీ ఒక పరిస్థితి వచ్చింది. మా నాయనమ్మ గారు చనిపోక ముందే మా నాన్నకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. చివరి స్టేజ్కి నా బ్రతకడు, చనిపోతారని చెప్పారు. ఖమ్మంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగాం, సూర్యాపేట వెళ్ళాం, వరంగల్ వెళ్ళాం. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మా ప్రాంతాల్లో మా నాన్న
కార్పెంటర్గా పనిచేసేవాడు ఒడ్ల కట్టెకోత మిషన్లో. ఆ కట్టెకోత మిషన్ యజమానురాలు ఇక్కడ చిల్లంచెర్ల గ్రామం నుండి ఇదే ఇక్కడ ఉన్న దావీద్ గారు పాస్టర్ గారు అప్పుడు సువార్త చేశారట. నాకు రీసెంట్గా తెలిసింది. వాళ్ళ ద్వారా ఆమె రక్షించబడి ఆమె కూతురు బతకలేని స్థితిలో యేసు రక్తం తీసుకొని వచ్చి ఆమె ఇంట్లో వరకే ప్రార్థన చేసుకునేది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో అన్నీ నడిచేది. అలాంటి ఆ తల్లి వచ్చి మా నాన్నకు చెప్తే, మాకు 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు మా ఇంట్లో అని, మేము అట్లాంటి ముట్టుకోం అని మా నాన్న తీసుకొచ్చిన బైబిల్ని బయట ఇసిరేశాడు. ఆ బైబిల్ని ఇట్లా పట్టుకొని ఇలా ఇసిరేశాడు. నేను వెళ్ళి ఆ బైబిల్ని తీసుకొని కొన్ని కడపత్రాలు ఉండే ఎర్రబాడు నుండి సిఎస్ఐ వాళ్ళు తెస్తే అవి తీసుకొచ్చి ఇంట్లో పెడితే మా నాన్న నన్ను కొట్టి అవి బయట ఇసిరేశాడు మళ్ళీ రెండోసారి. అలాంటి పరిస్థితుల్లో చివరి స్టేజ్గా చనిపోతాడు అనుకున్న పరిస్థితుల్లో మేము కుటుంబం వరకు కూర్చొని ఏడుస్తున్నాం. మా యొక్క బర్రె దగ్గర 4 లీటర్ల పాలు ఇచ్చేది అప్పుడు. ఇది చెప్పేది ఎప్పుడంటే గత 15-20 సంవత్సరాల క్రితం. ఆ బర్రె నిండు అమాస నాడు మా ఇంటి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంటి ముందుకు వచ్చి అమ్మా అని మేము చూస్తుంటే 3 సార్లు అరిచి చనిపోయింది. ఇది ఎవరో రాసిన కథ కాదు, కట్టుకథ కాదు, నా జీవితంలో జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు మళ్ళా అదే తల్లి వచ్చి చెప్పింది, అయ్యా నువ్వు ఎందుకు ఇట్లా ఉంటున్నావు, ఒక్కసారి నేను చెప్పింది నా బ్రతిలాడితే ఆ యేసు రక్తం రాసుకొని ఆ రోజు శుక్రవారం మా ఊళ్ళో ప్రార్థన చేయడానికి ఒక పాస్టర్ గారు వస్తారు, క్రిస్దాస్ గారు అని. ఆయన వచ్చారు. అక్కడికి వెళ్తే ఒక ఇంట్లో ఒక ముగ్గురే ఉండేది, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాం. ఆయన ప్రార్థన చేసి యేసు ప్రభు బాగు చేస్తాడయ్యా నేను కాదు అని యేసు రక్తం రాసి ప్రార్థన చేశాడు. ఆ రోజు నుండి ఈ ఒక వారం రోజుల తర్వాత మా నాన్న ఏ ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాడో ఆ హాస్పిటల్కి వెళ్ళి మేము స్కానింగ్ తీపిస్తే ఆ డాక్టర్ ఏమన్నాడో తెలుసా, 2 కిడ్నీలు తేటగా ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే మా నాన్నని మళ్ళీ మీటింగ్లో కానీ మీ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను తీసుకొస్తా. ఈ రోజు వరకు మొన్న 6 నెలల క్రితం వరకు మా నాన్న మేకలతో తిరిగిండు, సజీవుడిగా ఉన్నాడు. కారణం ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య బ్రతికించాడు. ఆయన మా కులానికో మా జాతికో మాకు సంబంధించిన దేవుడనో నేను నమ్ముకోలా. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మా బంధువులు యాడ మేము డబ్బులు అడుగుతామేమో అని మా ఇంటి ముందు, మా ఇల్లు మెయిన్ రోడ్డుకే ఉంటుంది, డబ్బులు అడుగుతామని మా ఇంటి ఎమ్మడి కాకుండా చుట్టూ ఆ ఇంటి అవతల నుండి తిరిగి వెళ్ళిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో దిక్కు దశ లేని కుటుంబానికి ఎత్తుక్కుంటూ ఆ జీవం గల యేసయ్య నా ఇంటికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా సరే, ఇది ఎవరో కల్పించిన కథ కాదు, జరిగిన నగ్న సత్యాన్ని మీ కళ్ళ ముందు ఉంచాలని నేను ఆశపడ్డాను. నా జీవితంలో ఈ రోజుకి మా నాన్న సజీవుడిగా ఉన్నాడు. ఆ అప్పులన్నీ తీర్చి మరలా మా కుటుంబాన్ని నిలబెట్టింది ఎవరు అంటే ఆ జీవము గల యేసయ్యే. చూసారా, మా బంధువులు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము మంచి స్థితిలో ఉన్నామని చాలా మంది బంధువులు మా ఇళ్ళలోకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసారా, ప్రియ తల్లి తండ్రి, ప్రియమైన వారలారా, ఈ రాత్రి యేసు క్రీస్తు యొక్క మాటలు మీకు ఎందుకు చెప్పడానికి, మేము దూర ప్రాంతం నుండి ఈ స్థలానికి రావడానికి మీ పాస్టర్ గారు మమ్మల్ని ఎందుకు ప్రేమతో ఆహ్వానించారంటే, మా జీవితంలో జరిగినది మీ ఎదుట పంచుకోవడానికి. మేము ఏ దేవుడినైతే యేసు క్రీస్తు దేవుడని మీ మధ్యలో నిర్భయంగా ప్రకటిస్తూ ఉన్నామో, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రాత్రి ఎందుకు యేసు ప్రభు దేవుడు అంటున్నారు, అసలు దేవుడు అనడానికి ఆయన కారణం ఏంటి అని ఒక్క క్షణం మీరు ఆలోచించినట్లయితే, ఈ శబ్దయంత్రం ద్వారా నువ్వు వింటున్నావేమో, ఏ బాధలో, ఏ శ్రమలో, ఏ నిందలో, ఏ అవమానంలో నువ్వు బ్రతుకుతున్నావో, ఈ రాత్రి నీ నోటితో నువ్వు ఒప్పుకున్నట్లయితే
దేవుడు నిన్ను విడిపించటానికి, రక్షించటానికి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగింది గనక ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నా. దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం మేము. ఎందుకు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నామంటే ఆయన రక్షించటానికి సమర్థుడు. అందుకే ఆ ఇజ్రాయెల్ దేశంలో నడిబొడ్డున ఆయన ఎందుకు జన్మించాడంటే ఆయన కులానికో, మతానికో, వర్గానికో కాదు, ప్రతి ఒక్కరికి దేవుడై ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడిగా జన్మించిన ఆ దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంలో నీ కుటుంబాన్ని ఆదరించాలని వచ్చి ఉన్నాడు. ఈ స్థలంలో ఉన్నవారు కానీ, ఈ ప్రాంతంలో మాటలు వింటున్నవారు కానీ, ఈ స్థలానికి మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి, పాస్టర్ గారు వస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ మనసులో ఒక్కసారి నువ్వు తలుసుకో. మా నాన్న బైబిల్ పడేసిన వ్యక్తి ఈరోజు బైబిల్ లేకుండా ఒక ఊరుకు కూడా వెళ్ళడు. మా నాన్న, ఆయనకి ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్ చిన్న బైబిల్ ఆయన జేబులో పెట్టుకొని పోతాడు ఆయన. కారణం ఏంటంటే ఏ మందులు బాగు చేయలేదు, 15 లక్షల రూపాయలు బాగు చేయలేదు, కానీ జీవము గల యేసయ్య పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైతే ఆయన దగ్గర ఉంచుకున్నాడో, ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు దేవుని సేవకులు చెప్పి బైబిల్లో చెప్పినట్టుగా నూనె రాసి ప్రార్థించమన్నట్లుగా ఆ యొక్క 10 రూపాయల కొబ్బరి నూనె ప్యాకెట్, అప్పుడు ప్యాకెట్లు ఉండేది, ఆ ప్యాకెట్ చింపి మా కళ్ళ ముందు ప్రార్థన చేస్తే నేను అన్నా, ఈ ప్యాకెట్ రాస్తే కొబ్బరి నూనె మా ఇంట్లో లేదా అనుకున్నా. కానీ దేవుని సేవకులు ఎప్పుడైతే ప్రార్థించారో అది యేసు రక్తంగా మార్చబడుతుందన్న సత్యాన్ని నాకు తెలియదు. ఆ యేసు రక్తంగా మార్చబడిందే ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, మా నాన్నని సజీవులుగా ఉంచింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి, తండ్రి, అన్న, అక్క, ఈ శబ్దయంత్రం ద్వారా మీరు వింటున్నారని నేను ఆలోచిస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బంధువులు వెలివేయచ్చు, నీ స్నేహితులు వెలివేయచ్చు, నీ రక్త సంబంధులు నీకు దూరంగా ఉండొచ్చు. నా అనేవారు ఎవరు లేరని నువ్వు దుఃఖములో, శ్రమలో, బాధలో, అయ్యో నా బ్రతుకేంటి, ఎన్నాళ్ళు ఈ శ్రమలు నాకని, ఎన్నాళ్ళు నాకు ఈ అప్పుల బాధని నువ్వు బాధపడుతున్నావో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ఈ సెమీ క్రిస్మస్ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు విన్న నీవు యేసుక్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఒక్కసారి ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నిన్ను విరిపించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి ప్రభు నామములో వందనాలు. ప్రియమైనటువంటి మరి దేవుని బిడ్డలారా, దేవుడు మహా గొప్ప దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. మన కోసం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మరి తన సేవకుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ విన్నటువంటి మాటలు మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం మనము నడుచుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడని సేవకుని ద్వారా మనం విన్నాం. విని వదిలేయడం కాదు, విన్నటువంటి మాటలు మన హృదయంలో ఉంచుకున్నట్టయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా.